Hi, welcome to AVM Math Hub. Today I'm discussing about the topic functions. This is class number 3. Problem number 6. If f of x plus y, comma x minus y is equal to xy, then the arithmetic mean of f of x comma y and f of y comma x is. Solution. Given that f of x plus y comma x minus y is equal to xy. Let x plus y ni x plus y is equal to x అనుకోండి and x minus y ని y అనుకుంటే therefore f of x comma y is equal to x into y కదా x into y. f of x comma y is equal to x అంటే మనం ఏమనుకున్నాము x plus y. So x plus y into x minus y. That is equal to x square minus y square. Therefore f of x comma y is equal to x square minus y square and f of y comma x is equal to y square minus x square. So therefore the arithmetic mean of f of x comma y and f of y comma x is equal to, arithmetic means already we know, f of x comma y plus f of y comma x divided by 2. That is equal to f of xy means x square minus y square plus y square minus x square divided by 2. These two are cancelled, these two are cancelled. That is equal to 0 by 2. So final answer is 0. Okay. And the next problem, 7th problem. If f maps real numbers to real number is defined by f of x is equal to x cube plus 1, then the function f is. Solution. Given that, సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే రియల్ నెంబర్ నుంచి రియల్ నెంబర్స్ కాబట్టి ఆ ఫంక్షన్ f of x is equal to x cube plus 1 అంటే ఆ ఫంక్షన్ ఏమవుతుంది 1 అవుతుందా ఆన్ 2 అవుతుందా ఇంటూ అవుతుందా వెరిఫై చేసుకోవాలి. ఫస్ట్ మనకి మాక్సిమం మనం ఏం చూడాలంటే 1 అవుతుందా లేదా వెరిఫై చేసుకుంటా. 1 అంటే ఏంటి, రెండు ఇమేజెస్ ఈక్వల్ అని తీసుకుంటే ఆ ఇమేజెస్ లో ఉండే రెండు ఫంక్షన్స్ ఈక్వల్ అని తీసుకుంటే అందులో ఉండే ఇమేజెస్ ఈక్వల్ అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ f of x1 is equal to f of x2. దీస్ టూ ఫంక్షన్స్ ఆర్ ఈక్వల్. అయితే ఆ ఫంక్షన్స్ లో ఉండే ఎలిమెంట్స్ ఎవరు, x1 is equal to x2. దిస్ ఇస్ 1 ఫంక్షన్. వెరిఫై చేస్తాను ఇప్పుడు. లెట్ x1 కామా x2 బిలాంగ్స్ టు రియల్ నంబర్స్. టూ ఫంక్షన్స్ ఆర్ ఈక్వల్. f of x2 అంటే x1 is equal to x2 అంటే దట్ ఈస్ x cube. సో x cube కదా, x1 cube plus 1 is equal to x2 cube plus 1. అంటే therefore x1 is equal to x2. 1 అయింది. అలాగే ఆన్ టూ అంటే ఏంటి, డొమైన్ కోడమైన్. కోడమైన్ లో నుంచి ఒక ఎలిమెంట్ తీసుకొని దానికి కరస్పాండింగ్ ఇంకొక ఎలిమెంట్ డొమైన్ లో తీసుకుంటే డొమైన్ లో మనం ఏదైతే ఎలిమెంట్ తీసుకున్నామో దాని యొక్క ఇమేజ్ కోడమైన్ అవ్వాలి. అది ఆన్ టూ ఫంక్షన్. లెట్ y బిలాంగ్స్ టు r. ఇదేంటిది, కోడమైన్. ఈ రియల్ నెంబర్ కోడమైన్. అండ్ f of x is equal to y ఆన్ టు కండిషన్. దీని నుంచి y is equal to f of x అంటే ఎంత, x cube plus 1. x cube plus 1. That implies దీని నుంచి x is equal to cube root of y minus 1. So this is also a real number, belongs to capital R. అంటే therefore f is on 2. ఆప్షన్స్ లో మనకి 1 అనే కండిషన్ లేదు, ఓన్లీ ఆన్ 2 ఉంది కాబట్టి therefore f is on 2. రెండు అవుతాయి, 1 అవుతుంది, ఆన్ 2 అవుతుంది. ఒకవేళ ఆప్షన్స్ లో మనకి బైజెక్షన్ కనుక ఇస్తే బైజెక్షన్ పెట్టుకోవచ్చు. ఆన్ 2 కండిషన్ ఉంది కాబట్టి ద ఆన్సర్ ఈస్ ఆన్ 2. And the next problem, the function f maps
integers to integers be defined by f of x is equal to x square, comma x belongs to z, then the function is solution f maps z to z. And ఏమి ఇచ్చాడు మనకి f of x is equal to x square for all x belongs to z. ఇక్కడ చూడండి డొమైన్ కోడమైన్, ఇది డొమైన్, ఇది కోడమైన్. ఫర్ ఎగ్జాంపుల్ ద ఫంక్షన్ ఇది జెడ్, ఇది కూడా జెడ్, ఇది ఫంక్షన్ ఎఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 -1 2 -2 తీసుకుందాం. ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ 1 పెట్టండి. ఎఫ్ ఆఫ్ 1 స్క్వేర్, ఎఫ్ ఆఫ్ 1 ఎంత అవుతుంది 1 స్క్వేర్ 1. ఎఫ్ ఆఫ్ -1 అంటే -1 కి స్క్వేర్ 1, ఈ రెండు 1. ఎఫ్ ఆఫ్ 2 ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 2 స్క్వేర్ అంటే 4. ఎఫ్ ఆఫ్ -2 అంటే అగైన్ -2 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4. అంటే ఇక్కడ 1 నుంచి ఇమేజ్ 1, -1 నుంచి కూడా 1 ఉంది. ఓకేనా. అలాగే ఇక్కడ 4 ఉంటే 2 నుంచి 4 ఉంది ఇమేజ్, మళ్ళీ -2 నుంచి అగైన్ 4 ఉంది. సో ఇది దట్ ఈస్ నాట్ ఏ 1 1 ఫంక్షన్. దిస్ ఈస్ నాట్ 1 1 ఫంక్షన్. ఒకవేళ సపోజ్ ఇది హియర్ f ఈస్ నాట్ 1 1. అలాగే ఆన్ 2 చూద్దాం. నో ప్రీ ఇమేజ్. సపోజ్ ఇక్కడ ఇంకొక ఎలిమెంట్ తీసుకున్నాను, ఇక్కడ 2 తీసుకుంటాను, ఇక్కడ 3 తీసుకున్నాను అనుకోండి. నో ప్రీ ఇమేజ్ ఫర్ 2 3. 2 3కి ఎటువంటి ఇమేజెస్ అనేవి లేవు. కాబట్టి దేర్ ఫోర్ ఎఫ్ ఈస్ అండ్ ఆల్సో ఎఫ్ ఈస్ నాట్ ఆన్ 2. అంటే 1 1 కాదు, ఆన్ 2 కాదు. మరి ఏంటిది? ఎఫ్ ఈజ్ జస్ట్ ఫంక్షన్, జస్ట్ ఎ ఫంక్షన్. ఎఫ్ అనేది ఏంటి? జస్ట్ ఫంక్షన్ మాత్రమే అవుతుంది. ఓకేనా. నాట్ ఎ బైజెక్టివ్. అండ్ ఆల్సో అంటే దట్ ఈస్ ఎఫ్ ఈస్ నాట్ బైజెక్టివ్, నాట్ ఎ బైజెక్టివ్ ఫంక్షన్. కాబట్టి ఇదేంటిది? జస్ట్ ఫంక్షన్ మాత్రమే. ఓకేనా. అండ్ ద నెక్స్ట్ ప్రాబ్లం, if f maps real numbers to real numbers is defined by f of x is equal to 3x minus 4, then the inverse function f inverse of -1 comma 2 comma 5, the value anta? Solution f inverse of x is equal to y అనుకుందాం. సో దిస్ is the equation. దీని నుంచి ఈ f inverse నాటి తీసుకెళ్ళిపోతే f of y is equal to x, given f of x is equal to ఎంత ఇచ్చాడు? 3x minus 4 ఇచ్చాడు. మరి f of y ఎంత అవుతుంది? f of y is equal to 3y minus 4. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ నుంచి f of y అంటే 3y minus 4 is equal to x. 3y is equal to x plus 4. y is equal to x plus 4 by 3. ఓకే. సో అంటే ఇక్కడ చూడండి y అన్నా f ఇన్వర్స్ ఆఫ్ x అన్నా ఒకటే. అందువల్ల నేను ఈ ఫంక్షన్ నుంచి y వాల్యూ ఫైండ్ అవుట్ చేశా. y వాల్యూ అన్నా f ఇన్వర్స్ ఆఫ్ x అన్నా ఒకటే. కాబట్టి ఇక్కడ నేనేం చేస్తానంటే పుట్ x is equal to ఇక్కడ -1 2 5 ఇచ్చాడు కదా, పుట్ x is equal to -1 పెడితే దెన్ y వాల్యూ ఎంత అవుతుంది? y వాల్యూ -1 ప్లస్ 4 by 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే x is equal to 2 పెడితే దెన్ y is equal to 2 అండ్ x is equal to 5 పెడితే దెన్ y is equal to 3. అంటే therefore f inverse of -1 comma 2 comma 5 is equal to 1 comma 2 comma 3. So this is the answer. The next problem, if f is equal to f of
A,1, B,2, C,3 ఆర్డర్ బేట్స్ ఇచ్చారు. అలాగే G is equal to A,2, B,-1, C,0. దెన్ ద వాల్యూ ఆఫ్ F by G వాల్యూ ఎంత? ద గివెన్ ఫంక్షన్స్ నుంచి మనం ఎలా రాసుకోవచ్చు? F of A is equal to 1 రాసుకోవచ్చు. అలాగే F of B is equal to 2 రాసుకోవచ్చు. F of C is equal to 3. అలాగే G of A is equal to 2. G of B is equal to -1. G of C is equal to 0. Therefore, ప్రతి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. F of A by G of A that is equal to F of A అంటే ఎంత? 1. G of A అంటే 2. 1/2. F of B by G of B that is equal to 2 by -1 -2. అలాగే F of C by G of C is equal to 3/0. That is not value infinity. Therefore, F of A కి ఎంత అవుతుంది? A కి ఎంత వచ్చింది? 1/2. B కి ఎంత వచ్చింది? -2. C కి ఇన్ఫినిటీ వచ్చింది కాబట్టి నో నీడ్. సో ద ఆన్సర్ ఈస్ A, A, 1/2 and B, -2. So this is the solution. These are the problems. We have to solve any problem by using the given conditions. If you have any problems or any doubts, please WhatsApp me. I will respond immediately. Or WhatsApp me my contact number 9848683512. This is my WhatsApp number. If you have any doubts, please WhatsApp me. I will respond immediately. Thank you so much. Have a nice day.